సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ అంటేనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ట్రంప్ ప్రెసిడెంట్ అయితే ఇంకా ఎక్కువ శత్రువులు ఉంటారు. రీసెంట్గా ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ B-2 బాంబర్స్తో ఎలా దాడి చేయించాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని మేము లేపేస్తాం, అతన్ని చంపేస్తామంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వార్నింగ్ ఇచ్చింది. షాకింగ్లీ ఈ స్టేట్మెంట్ని ఎవరో అల్లాటప్ప వ్యక్తులు ఇవ్వలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా ఖమీనీ చీఫ్ అడ్వైజర్ ఇచ్చాడు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇరాన్ అఫీషియల్ సజెస్ట్ అసాసినేటింగ్ ట్రంప్ వైల్ సన్ బాతింగ్. ఇరాన్ ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏమిటంటే, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ డ్రోన్ అటాక్లో చనిపోయాడు అనే న్యూస్ సడన్గా వస్తే ఆశ్చర్యపోకండి. డొనాల్డ్ ట్రంప్కి ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్ ఉంది, అదే మార్-ఏ-లాగో. ఇప్పటికీ ట్రంప్ ఈ రిసార్ట్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ మీటింగ్లను కూడా అక్కడే కండక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ రిసార్ట్లో సన్ బాతింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఎండలో ఇలా సేద తీరుతున్నప్పుడు సడన్గా ఒక డ్రోన్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ని లేపేస్తే ఆశ్చర్యపోకండి. అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఇరాన్ డైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ పంపింది. ఈ విషయం పబ్లిక్లోకి రాగానే వెంటనే వైరల్ అయింది. అండ్ ఆబ్వియస్లీ ఇది డొనాల్డ్ ట్రంప్కి చేరింది. ఒక రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్కి మిమ్మల్ని ఇరాన్ అఫీషియల్స్ డ్రోన్తో లేపేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి అని అడిగారు. ట్రంప్ ఎలా ఆన్సర్ ఇచ్చాడో మీరే చూడండి. There is an Iranian official who says you, President Trump, have done something that he can no longer sunbathe in Mar-a-Lago. As you lie there with your stomach to the sun, a small drone might hit you in the navel. It's very simple. Do you think that's a real threat? ఇక్కడ రిపోర్టర్ ట్రంప్తో ఇరాన్ అఫీషియల్స్ మీరు రిసార్ట్లో సన్ బాతింగ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్తో డైరెక్ట్గా మీపైన అటాక్ చేసి లేపేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు, దీన్ని మీరు థ్రెట్గా చూస్తున్నారా అని అడిగారు. దీనికి ట్రంప్ ఎంత చిల్ అండ్ ఫన్నీగా సార్కాస్టిక్గా రీప్లై ఇచ్చాడో చూడండి. Yeah, I guess it's a threat. I'm not sure it's a threat actually, but perhaps it is. చూసారా మనోడు ఎంత చిల్గా ఆన్సర్ ఇచ్చాడో. అతని ప్లేస్లో వేరే ప్రెసిడెంట్ ఉంటే నన్నే చంపడానికి వార్నింగ్ ఇస్తారా, ఎంత ధైర్యం, వాళ్ళ అంతు చూస్తాను అని సీరియస్ అయ్యేవాడు, కొద్దిగా భయాన్ని కూడా చూపించేవాడు. కానీ ట్రంప్ ఇక్కడ స్టార్టింగ్లో నేను సన్ బాతింగ్ చేసి చాలా రోజులైంది, చిన్నప్పుడు చేసేవాడిని, నాకు సన్ బాతింగ్ అంటే అంతగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇరాన్ ఇక్కడ సీరియస్గా వార్నింగ్ ఇస్తుందా అంటే ఎస్, నాకు వార్నింగ్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది ఒక ప్రాపర్ వార్నింగ్ లాగా లేదు. బట్ నేను దీన్ని వార్నింగ్ లాగే కన్సిడర్ చేస్తాను అని సార్కాస్టిక్గా ఆన్సర్ ఇచ్చాడు. అయితే ట్రంప్ ఇరాన్ వార్నింగ్ని లైట్గా ఏమీ తీసుకోలేదు. ఆల్రెడీ ఇరాన్ విషయంలో ట్రంప్ ఒక ప్లాన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఈ ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ని చంపేందుకు ప్లాన్ చేస్తుంది అని అమెరికాలో అందరికీ తెలుసు, ట్రంప్కి ఇంకా బాగా తెలుసు. అందుకే ఇతను తన అఫీషియల్స్కి చెప్పింది ఏమిటంటే, ఒకవేళ ఇరాన్ నన్ను చంపితే నెక్స్ట్ మినిట్ ఇరాన్ అనే దేశమే ఉండకూడదు, ఆ దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసేలాగా ప్లాన్ని క్రియేట్ చేసి ట్రంప్ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ట్రంప్ సేస్ హీస్ గివెన్ అడ్వైజర్స్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇరాన్ టు బి అబ్లిటరేటెడ్ ఇఫ్ ఇట్ అసాసినేట్స్ హిమ్. ఇరాన్ నన్ను చంపితే ఆ దేశం మొత్తాన్ని బూడిద చేయాలని ట్రంప్ ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ తన అఫీషియల్స్కి ఇచ్చి ఉన్నాడు. అండ్ ఇరాన్ ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. ఆల్రెడీ వీళ్ళు చాలాసార్లు ట్రంప్ని లేపేందుకు ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి అయితే ట్రంప్ని ఎలా చంపుతామో అంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ నిజంగా ఇరాన్కి అంత సీన్ ఉందా, ఇరాన్ అమెరికన్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేయగలదా అంటే ఎస్, పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది, అలాగే ఇరాన్కి కూడా ఉంది. ఇరాన్కి చెందిన చాలామంది స్లీపర్ సెల్ ఏజెంట్లు అమెరికాలో ఉన్నారు. వీళ్ళు ఒక నార్మల్ ఇమిగ్రెంట్స్ లాగా అమెరికాకు వెళ్ళి అక్కడి ప్రజల్లో కలిసిపోతారు. అక్కడ చదువుకోవడమో ఉద్యోగం చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్లకు ఒక మిషన్ అప్పచెప్పేంత వరకు నార్మల్గానే ఉంటారు. వన్స్ వాళ్లకు ఇరాన్ నుంచి ఒక మిషన్ అందింది అనుకోండి, ఒకవేళ ట్రంప్ని లేపేయాలి అనే ఇన్స్ట్రక్షన్ వాళ్ళకు వచ్చిందనుకోండి, వాళ్ళు అప్పటి వరకు చేస్తున్న పని, ఎడ్యుకేషన్ అక్కడికే వదిలేసి ఆ మిషన్లో నిమగ్నమైపోతారు. అలాంటి వాళ్ళు అమెరికాలోనే ఉండి అమెరికన్ ప్రెసిడెంట్ని లేపేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి స్లీపర్ సెల్స్ ఆల్రెడీ అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కాబట్టి
ఇరాన్కి ఇలాంటి పని చేయగల కెపాసిటీ ఉంది. మనం చాలా వీడియోస్లో మూడో ప్రపంచ యుద్ధం అలా స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది అని మాట్లాడుకున్నాం. కానీ ఇరాన్ వాళ్ళు చెప్పినట్టుగా ట్రంప్ని లేపేయగలిగితే మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ట్రంప్కి చాలామంది శత్రువులు ఉన్నారు. బయట దేశాల్లోనే కాదు, అమెరికాలోనే చాలామంది ఉన్నారు. రీసెంట్గానే ఇతన్ని చంపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. జస్ట్ ఇంచ్ గ్యాప్తో ట్రంప్ బతికిపోయాడు. లేదా ఇతను ప్రెసిడెంట్ కుర్చీలో ఉండేవాడు కాదు. కాబట్టి రాబోయే 3.5 సంవత్సరాల్లో ట్రంప్తో ఏదైనా జరగవచ్చు. పైగా మనోడి నోరు కంట్రోల్లో ఉండదు. ఇవాళ చెప్పిన మాట రేపు ఉండదు. ఏదైనా దేశంతో నార్మల్గా మాట్లాడి కూడా పనులు చేయించుకోవచ్చు. కానీ ట్రంప్ డైరెక్ట్గా బెదిరిస్తాడు. నాకు ఈ పని చేసి పెట్టు, లేదా మీ దేశం పైన టారిఫ్ వేస్తాను, ట్యాక్స్లు వేస్తాను అని డైరెక్ట్గా బెదిరిస్తాడు. ఇలాంటి టెంపర్ ఉన్న వ్యక్తులకు సహజంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇక మనం ఇరాన్ గురించి మాట్లాడితే, ఇరాన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక స్టూపిడ్ పని. నిజంగా నీకు ట్రంప్ అంటే అంత కోపం ఉంటే నువ్వు సీక్రెట్గా ఇలాంటి పనులు చేస్తావు. కానీ బయట ఓపెన్గా పబ్లిక్గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వవు. ఎందుకంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ట్రంప్ అంటే కేవలం ఇరాన్కే కాదు, చాలా దేశాలకు పడదు. రేపు ఇరాన్ అంటే అస్సలు ఇష్టం లేని దేశం ఇరాన్ని లేకుండా చేసేందుకు ట్రంప్ని లేపేసిందే అనుకో. అప్పుడు అమెరికా ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా అనేది వేరే సంగతి. కానీ ముందుగా వాళ్ళు ఇరాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తారు. అంటే ఇరాన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కారణంగా ట్రంప్ని ఎవరు ఏం చేసినా అమెరికా ముందుగా ఇరాన్ పైనే దాడి చేస్తుంది. అందుకే చెప్పాను, ఇరాన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక స్టూపిడ్ యాక్ట్. బహుశా ఇరాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇన్కాంపిటెంట్ లీడర్స్ కావచ్చు. అలాంటి వాళ్ళైతేనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. లేదా వాళ్ళు చేయాలనుకున్న పనిని సీక్రెట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తారు. ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సీరియస్గా తీసుకోకండి. ఇరాన్ అంటే ఏ దేశానికి పడదు? ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ ఒకసారి తలుచుకుంటే వాళ్ళు అనుకున్న మిషన్ని కంప్లీట్ చేయడానికి దేనికి వెనకాడరు. ఇప్పుడు ఇరాన్ ట్రంప్ని లేపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఇజ్రాయిల్ ట్రంప్ పైన ఒక చిన్నపాటి అటాక్ ప్లాన్ చేసిందే అనుకోండి. ఆ అటాక్లో ట్రంప్కి ఏమీ కాదు, చిన్న చిన్న గాయాలు అవుతాయి అంతే. ఈ అటాక్ని ఇరాన్ చేసినట్టుగా ఇజ్రాయిల్ చిత్రీకరిస్తే నెక్స్ట్ మినిట్ ఇరాన్ అనే దేశం ఉండదు. ఇజ్రాయిల్ ఇలా చేస్తుందా అని ఆలోచించకండి. ఇజ్రాయిల్ ఏదైనా చేస్తుంది. అంతటి టెక్నాలజీ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం వరల్డ్ వార్ 3 అఫీషియల్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో అమెరికాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ఇరాన్. అండ్ ఇరాన్కి సపోర్ట్ చేసేది చైనా అండ్ రష్యాలు. చైనా రష్యాల ఇంట్రెస్ట్ ప్రకారం ఇరాన్ అమెరికా చేతిలో ఓడకూడదు. కాబట్టి అమెరికా ఇరాన్ పైన హెవీగా దాడి చేస్తే చైనా రష్యాలు అఫీషియల్గా యుద్ధంలో మొదట్లో ఇన్వాల్వ్ కాకుండా అన్ని రకాల సపోర్ట్ని అందిస్తారు. చివరికి వరస్ట్ కేసులో వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు ఇరాన్లో పాకిస్తాన్ పైన అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్కి నమ్మక ద్రోహం చేసింది. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను, అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ హెల్ప్ని తీసుకుంటుంది అని. ఎందుకంటే ఇరాన్లో మిలిటరీ బేస్లు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి బాగా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్తో బార్డర్ షేర్ చేసుకునే దేశం. ఆ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ అమెరికాకు చెబితే అమెరికా చాలా ప్రిసైజ్గా ఇరాన్ పైన బాంబులు వేసింది. ఇక్కడ పాకిస్తాన్ తెలివి ఏమిటంటే వాళ్ళ ప్రభుత్వం డైరెక్ట్గా అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ లీడర్లు మాత్రం ప్రజల్లోకి వచ్చి మేము ఇరాన్కి తోడుగా ఉన్నాము, అమెరికా ఇరాన్ పైన దాడి చేయడాన్ని మేము కండెమ్ చేస్తున్నాము అంటూ రెండు వైపులా గేమ్ ఆడుతున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ గమనించింది అనుకుంటున్నాను. ఒకవేళ గమనించకపోతే ఇరాన్ అంత స్టూపిడ్ కంట్రీ ఇంకోటి లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఉదాహరణకి నా శత్రువు నేను ఫ్రెండ్ అనుకునే వ్యక్తితో కలిసి ఉంటున్నాడు అంటే నా ఫ్రెండ్ నన్ను మోసం చేసినట్టే కదా. ఈ చిన్న లాజిక్ని ఇరాన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? పాకిస్తాన్ ఇలాగే అమెరికాను సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇరాన్ పైన అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా భారీ మొత్తంలో దాడులు చేస్తూనే ఉంటాయి. ఇరాన్ని సిరియా లాగా ఒక వీక్ కంట్రీగా మార్చేస్తాయి. అయితే వన్స్ ఇరాన్ పడిపోయాక నెక్స్ట్ టార్గెట్ ఆటోమేటిక్గా పాకిస్తాన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయిల్ పాకిస్తాన్ని టార్గెట్ చేద్దామని డిసైడ్ అయి ఉంది. కానీ అమెరికా ప్రెజర్ వల్ల ఇజ్రాయిల్ ఆ దేశాన్ని గెలకకుండా ఉంది. లేదా ఈ పాటికి ఇరాన్ పైన ఇజ్రాయిల్ ఎలా అయితే పవర్ఫుల్గా దాడులు చేస్తుందో అలాంటి దాడులు పాకిస్తాన్ పైన కూడా చేసేది. మొత్తంగా
ఇరాన్ పాకిస్తాన్ చేసిన నమ్మక ద్రోహాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా రియలైజ్ అవుతుంది. అది మన ఇండియాకు ఒక వెరీ గుడ్ న్యూస్. బట్ ట్రంప్ ఉన్నన్ని రోజులు అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ పీక్స్లో ఉంటాయి. పాకిస్తాన్కి అమెరికా కంటిన్యూగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని గుడ్డిగా నమ్మడానికి లేదు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇరాన్ ట్రంప్ని ఏమైనా చేయగలదా? ఒకవేళ ట్రంప్కి ఏమైనా అయితే ప్రపంచం ఎలా ఉండబోతుంది? అమెరికా ప్రెసిడెంట్నే లేపేస్తే వరల్డ్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి? వరల్డ్ వార్ మొదలవుతుందా? అప్పుడు ఇండియా రోల్ ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ ద్వారా మీరు రోజు కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.